హలో హాయ్ తెలుగువారి మనసాక్షి సాక్షి టీవీకి స్వాగతం. నా పేరు స్వప్న. ఇవాళ చాలా 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 ఎక్సైటింగ్ వ్యక్తిని పరిచయం చేసుకుంటున్నాం. ఎవరంటే మన రేవంత్. మన రేవంత్ అంటే ఎవరో తెలుసు కదా, సుపరిచితుడు దేశవ్యాప్తంగా. ఇప్పుడు మన ఈ తెలుగు తేజం సోనీ ఎంటర్టైన్మెంట్ నిర్వహిస్తున్న ఇండియన్ ఐడల్ టాప్ 5లోకి వెళ్ళాడు. మహామహుల్ని మెప్పిస్తూ దూసుకెళ్ళిపోతున్నాడు తన మ్యాజికల్ వాయిస్ తోటి. అంతకుముందు కూడా రేవంత్ సుపరిచితుడు, ఎన్నో సినిమాలకి తన నేపథ్య గానాన్ని అందించి అందరి మనసుల్ని దోచుకున్నాడు తన పాటతో. రేవంత్ ఒక్కసారి వాయిస్తో ఎలా మనని పలకరించబోతున్నాడు చూద్దాం. రేవంత్, అందరికీ నమస్తే అండి. సాక్షి అభిమానులందరికీ, బికాజ్ మీ సపోర్ట్ సూపర్ అండ్ మంచి పాటతో స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఎవ్రీ సాటర్డే ఈజ్ గెస్ట్ ఎపిసోడ్, రిజల్ట్ ఎపిసోడ్ అండ్ ఎవ్రీ సండే ఈజ్ ఓటింగ్. మా అందరికీ ఎందుకంటే ఓటింగ్ అయిన వెంటనే మాకు అందరికి షూటింగ్ ఉంటుంది. సో ఎలాగా ఎప్పుడు ఎవరి పేరు డేంజర్ జోన్, ఓమేగా, మా ముందు రెడ్ సోఫా ఉంటుంది. టెన్షనా, టార్చర్ అసలు. బట్ వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక టాలెంట్ అంటే అటెంప్ట్ చేసి వెళ్ళడమే నేషనల్స్కి. అంటే నేషనల్స్ అంటే ఒక దేశవ్యాప్తంగా అందరూ చూస్తున్న షో. అక్కడ ఉన్న వాళ్ళు మహామహులు ఎవరెవరు? అను మలిక్ గారు అండ్ ఫరాఖాన్ గారు, సోనూ నిగమ్ గారు అండ్ ఇంకా గెస్ట్లు వస్తూ ఉంటారు. సో ఎవరితో ఎలా ఉండింది ర్యాప్ ఇన్ని రోజుల ఇన్ని ఎపిసోడ్స్? సూపర్ అండి. అను మలిక్ గారు ఆయన వెరీ సపోర్టివ్ అండ్ ఫరా మ్యామ్ అయితే ఇంకా సపోర్టివ్. సోనూ నిగమ్ గారు కూడా సూపర్ సపోర్టివ్, బట్ కాకపోతే స్ట్రిక్ట్, చాలా భయం వేసి ఆయన ఈచ్ అండ్ ఎవ్రీ నోట్ కూడా పట్టుకుంటారు. సో ఎలా అనిపిస్తుంది అసలు? మామూలుగా పాడడం అంటే అది వేరు, వాళ్ళందరూ అక్కడ కూర్చుని ఉన్నారు. ద హోల్ కంట్రీ ఈస్ ఫోకస్డ్ ఆన్ యూ, యూ నో దట్. మైక్ పట్టుకుని మన వాయిస్ మనకు సరిగ్గా వినిపించకపోతే అదో ప్రాబ్లమ్. అండ్ దట్ అండి, ఐ వాంట్ టు సే సంథింగ్. చాలా మంది చెప్తూ ఉంటారు, ఏమంటే ఇక్కడ అక్కడ శృతి పోయింది, ఇక్కడ అది పోయింది, ఇవాళ ఎక్కడ బాపాడని. వితౌట్ ఎనీ రీవర్బ్. చాలా రియాలిటీ షోస్లో రీవర్బ్ అది ఉండి అగైన్ మళ్ళీ డబ్బింగ్ సైడ్ ఇట్లాంటివన్నీ జరుగుతాయి. బట్ ఇక్కడ అట్లాంటివి ఏం లేవు. ఓన్లీ డ్రై వాయిస్తోనే పాడాలి. ఓన్లీ డ్రై వాయిస్, నో రీవర్బ్. కష్టం కదా డ్రై వాయిస్తో పాడాలి. ఎందుకంటే అనిపిస్తుంది సమ్ టైమ్స్. సోనూ నిగమ్ గారు అన్నారు, వీఆర్ హ్యూమన్స్. రేవంత్, అక్కడెక్కడ శృతి పోవడం అనేది కామన్. వీఆర్ జస్ట్ హ్యూమన్స్, బట్ నైస్ సింగింగ్, ఆల్ ద బెస్ట్. బట్ డూ ఓకే, సుర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వెరీ స్ట్రిక్ట్. ఎందుకంటే కాంపిటీషన్ అంత టఫ్ ఉంది. సౌత్ నుంచి ఈసారి 4 మెంబర్స్ ఉన్నారు. టాప్ 7లో ఒక అబ్బాయి ఎలిమినేట్ అయ్యాడు. అండ్ స్టిల్ మీ రోహిత్ అండ్ చెన్నై నుంచి మాళవిక సుందర్. ఒక పాట చెప్పండి, ఏ పాట? అరిజిత్ సింగ్ ది అక్కడ పాడినప్పుడు ఫరాఖాన్ అనేసింది కూడా పాపం షోలో, యాక్చువల్లీ నేను నా ఆడిషన్ నుంచి కూడా జనం తర్వాత ఆఫ్టర్ దట్ బులయ్య, ఆఫ్టర్ దట్ ఏదిల్లే ముష్కిల్, లాలీష్కి చాలా చాలా మంచి పేరు వచ్చిందండి. లాలీష్కి పాడు. ఎంత బాగుందో ఈ పాటలు. ఎప్పుడు నేర్చుకున్నావు రేవంత్? అంటే నాకు ముందు నుంచి పాటలని విన్నానండి, బట్ ఎప్పుడు అంటే నాకు బేసిక్గా అందరికీ చెప్పాలి, నేను ఏంటంటే తెలుగు మీడియం స్టూడెంట్గా నాకు లాంగ్వేజ్ మీద అంత అవగాహన, అంత పట్టు లేదు. మామూలుగా ప్రాపర్ ఇంగ్లీష్ అది మామూలుగా మాట్లాడతాను, హిందీ ఏదో లైక్ నార్మల్ హలో బై కైసే సంథింగ్ లైక్ దట్. బట్ కాంపిటీషన్కి వెళ్ళే ముందు నేను చాలా ఆలోచించానండి. అంటే ఇప్పుడు తెలుగులో పాడుతూ మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఆల్రెడీ చాలా సినిమాల్లో పాడాను, ఇలా అనుకున్నాను. బట్ ఇప్పుడు వెళ్తే ఇక్కడ నా అవకాశాలు మిస్ అయిపోతాయేమో. ఎందుకంటే కాంపిటీషన్ ఎప్పుడు అవైలబుల్గా ఉండాలి అన్నది ఉంటుంది కదా ప్రతి ఒక్క సింగర్కి, నేను పాడాలి అని. సో అలాగే వెళ్ళే ముందు ఇవన్నీ ఆలోచించి ఎలాగ వెళ్దాం వద్దా ఇవన్నీ ఆలోచించి చాలా అనుకున్నాను. బట్ ఎక్కడో సంథింగ్ ట్రై చేద్దాం. ఐ వాంట్ టు మేక్ మై మార్క్ సంథింగ్ డిఫరెంట్. ఎందుకంటే ఫస్ట్లో సింగింగ్ కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు కూడా నాకు చాలామంది క్లాసికల్ బేస్లో ఇది లేదని చెప్పి అంటుండేవారు. సమ్వాట్ ఫీల్ అయినా సరే నేను ఎప్పుడు చెప్తాను, నా విల్ పవర్ మీద నాకు చాలా నమ్మకం అండి. ఎస్ నేను చేస్తాను. అవతల వ్యక్తి 99% ఉన్నా సరే 1% ఉంది, ఏదైనా జరగచ్చేమో అంటే ఇది అంటే నాకు నేనే బూస్టప్ ఇచ్చుకొని ఎస్ నేను సాధిద్దాం చేద్దాం అలా అనుకొని చెప్పి చాలామంది, నేను ఎవరికైతే పాడానో ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ కూడా సార్ ఇలా వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పి, ముఖ్యంగా ఎంఎంకే సార్, సీరియస్లీ కీరవాణి సార్ చెప్పారు. కీరవాణి సార్, ఏమయ్యా ఎందుకు బాగానే పాడుతున్నావు కదా, ఇప్పుడు అవకాశాలు వస్తున్నాయి కదా, ఎందుకు అదే ఇక్కడ నేర్చుకొని పాడు సార్. నేషనల్ మీదకి వెళ్దాం అనుకుంటున్నాను సార్, సంథింగ్ ఇలాగా. ఫేమా నీకు ఆల్రెడీ బాగానే ఉంది అంటే సార్ అన్ని ఇలాగా. అంటే నార్మల్గా అంటే సార్ హిందీలో మార్క్ వేద్దాం అనుకుంటున్నాను సార్, ఎందుకంటే హిందీలోకి వెళ్ళి చేస్తే ఏమైనా హిందీ పాటలు వస్తాయేమో, నువ్వు ఇక్కడి నుంచి కూడా ట్రై చేయొచ్చు అంటే సార్ ఇట్లా సార్ని అడిగి సార్కి చెప్పి ఇలా చేస్తే సరే వెళ్ళు, ఆల్ ద బెస్ట్, విష్ యూ ఆల్ ద బెస్ట్ అన్నారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నా బర్త్డే రోజు కూడా హ్యాపీ బర్త్డే ఇండియన్ ఐడల్ అని పెట్టారు.
చాలు అంటే and సచ్ బ్యూటిఫుల్ such a beautiful and at the same I was overwhelmed and అంటే దానికి ఏమని చెప్తాను, ఏం చెప్పాలి అంటే ప్రత్యేకంగా అంటే ఏదో పొగడాలని చెప్పి నాకు మాట్లాడడం రాదు. అండ్ ఇక్కడ ఏది ఉంటే అదే వచ్చేస్తుంది ఆల్వేస్. నేను నేషనల్ టీవీలో చూసి నువ్వు పాడుతుంటే, ఓటింగ్ జరుగుతుంటే ఆ ఎమోషనల్ సెట్టింగ్ చూసి అమ్మ వాళ్ళు ఏమంటున్నారు? సీరియస్లీ మా ఫ్యామిలీ అందరూ వెరీ హ్యాపీ అండి. ఎంత హ్యాపీ అంటే నేను చెప్తాను, November 27th నుంచి నేను అక్కడే ముంబైలో ఉన్నాను. మధ్యలో 1-2 సార్లు వచ్చాను. డిసెంబర్ ఆ తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్ రాలేదు. ఇదే హైదరాబాద్ రాను. అండ్ తర్వాత ఇంకో విషయం ఏంటంటే మధ్యలో పాడుతుంటే టాప్ 10 వరకు వెళ్తున్న టైంలోని మా అమ్మగారు వచ్చారు. మా అమ్మగారు ఇప్పటివరకు ఏ రియాలిటీ షోలోని రాలేదు. సో అలాంటి మా అమ్మగారిని సడన్గా స్టేజ్ పై తెచ్చేసరికి నాకు ఆనందం వేసింది. మా అమ్మగారు పాట పాడారు. మా అమ్మగారు చాలా 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 పెద్ద డివోటీ. సాయిబాబా పాట పాడారు. ఆ పాట బాగా ఫేమస్ అయింది. వావ్ రేవంత్ మీ అమ్మగారు నీకన్నా బాగా పాడారు. నాకు అక్కడే సగం గెలిచానన్న ఫీలింగ్ అనిపించింది. మోస్ట్ ఛాలెంజింగ్ మూమెంట్ ఏమనిపించింది మొత్తం ప్రయాణంలో? కాంపిటీషన్ అనగా అన్నీ చూస్తారు. సింగింగ్ ఒకటే కాదు, పర్ఫార్మెన్స్, యాటిట్యూడ్ అన్నీ కూడా ఓవర్గా థింక్ చేసి ఎందుకు అవకాశం బాగుంది. నాకు మీరు అడిగే కదా ఛాలెంజ్ అని, నాకు ఆ పాట తెలియదు. బుల్లయ్య సాంగ్ నాకు ఆ పాట తెలీదు. లిటరల్లీ నేను రాంజందయ్య బుల్లయ్య అని పాడుతుంటే అది బుల్లయ్యానా లేకపోతే బుల్లయ్యానా ఎలా ప్రొనౌన్స్ అయ్యేది దానికే నాకు 2 గంటలు పట్టింది. పాట ఇచ్చి 2 గంటలు పాట నేర్చుకొని ఈ పాటను నెక్స్ట్ రౌండ్లో పాడాలన్నారు. మెయిన్ అది పాడితేనే టాప్ 14లోకి సెలెక్ట్. మేరా నామ్ రేవంత్ హై, మే సౌత్ సే హూ, ముజే ఆకే ఆప్ మే బహుత్ బహుత్ అచ్చా లగ్ రహా హై. ఇంతవరకు నేర్చుకున్నాను. అదే ఎక్కడికి వెళ్ళినా కట్ కాపీ పేస్ట్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది అనుకున్నాను. సడన్లీ నాకు వచ్చేసరికి ఏదైతుంది అని చెప్పి నేర్చుకున్నాను. సౌత్ యాక్సెంట్ ఉంది అన్నారు. అయినా సరే నేను పెద్ద ఫీల్ అవ్వాలి. ఆఫ్కోర్స్ నేను సౌత్ ఇండియన్ కాబట్టి సౌత్ యాక్సెంట్ కాక నార్త్ ఉంటుందా, సరే పాడదామని చేసి నాకు ఇంకో అబ్బాయి కాంపిటీషన్ పెట్టాడు. ఆ పాట రాగానే కంప్లీట్ చేంజ్. ఎందుకంటే ఆడిషన్ నేను జనం 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 ఆ సాంగ్తో ఎంటర్ అయ్యాను. చాలా సాఫ్ట్గా చక్కగా ఎంటర్ అయ్యేసరికి వెంటనే ఇది టోటల్లీ పంజాబీ సాంగ్. నీ ప్రవేశం ఎలా? నేను చిన్నప్పటి నుంచి నేను పుట్టిన ఊర్లో శ్రీకాకుళంలో పుట్టాను. నేను అక్కడ బాలబాణ విద్యాలయం అని చెప్పి చాలామంది వినే ఉంటారు. శ్రీ కులపతి ఎక్కల కృష్ణమాచార్య వారు ఈకేఓసివి అని ఆయన స్కూల్లో చదివాను నేను. పొద్దున్న భగవద్గీత, సాయంత్రం వేదం, అలాగా ఆల్మోస్ట్ ఒక 10 ఏళ్ళు. ఆ తర్వాత ఇక్కడ రావడం జరిగింది. సో వైజాగ్ వెళ్ళాక మ్యూజిక్ నేర్చుకున్నాను. జస్ట్ ఇట్లా బేసిక్స్ స్టార్ట్ అయ్యి దీంట్లోని కొంచెం అన్ని రకాలుగా ఫైనాన్షియల్ అండ్ ఎక్కడ లాంగ్ వెళ్ళి నేర్చుకోవాలి, దగ్గరలో ఏమి ఉండేవి కాదు. తర్వాత నాకు ఇక్కడ రియాలిటీ షో ద్వారా హైదరాబాద్ ఆపర్చునిటీ వస్తే అన్నీ వదిలేసి వచ్చేసాను. ఎగ్జామ్స్ ముందు ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ ఇంకో 2 డేస్లో ఇక్కడికి ఆడిషన్కి వచ్చాను. మా ఇంట్లో తిట్టారు చెప్పా చేయకుండా అంటే వెంటనే ట్రైన్ పట్టుకుని మా వాళ్ళు చెప్పి మా ఇంట్లో ఎంత సపోర్ట్ అంటే ఎగ్జామ్ అలా నెక్స్ట్ ఇయర్ రాయలేదు, నీకు ఇష్టం కదా నువ్వు వెళ్ళిపో అన్నారు. అంత సపోర్టివ్ ఇంట్లో. చాలా మందికి అనుకుంటారు నాకు ఇలా వాళ్ళ సపోర్ట్ వీళ్ళు సపోర్ట్ అని. బట్ నా వరకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అనడానికి నేనే ఎగ్జాంపుల్. అండ్ ఇంకా ఎవరెవరు ఉన్నారు మీ సిబ్లింగ్స్, అక్క చెల్లెళ్ళు? నేను మా అన్నయ్య అండి. అన్నయ్య చెల్లెళ్ళు లేరు? అన్నీ వెరీ సపోర్టివ్. పాపం మా అన్నయ్య చాలా కష్టపడతాడు, నా గురించి కూడా మా అన్నయ్య కష్టపడతాడు. ఇండియన్ ఐడల్లో నువ్వు పాడుతున్నప్పుడు సోను గారు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? సోను నిగమ్ ఆయన ఏమన్నారంటే బెస్ట్ కాంప్లిమెంట్, నీకు తెలుసు నువ్వు నీ వాయిస్ ఎట్లా ఉంటుంది, నువ్వు ఏ పాటలు పాడగలవు నీకు తెలుసు. అండ్ అట్ ద సేమ్ టైమ్ నీ వాయిస్లో చాలా మంచి కంట్రోలింగ్ ఉంది. యూ కెన్ సింగ్ లైక్ ఎనీథింగ్. అండ్ దట్టు పాడుతూ పర్ఫామ్ చేయడం అనేది చాలా కష్టం. యు ఆర్ సూపర్ బందర్. అండ్ ఫరా ఖాన్ ఆల్వేస్ హీరో వాయిస్ అండ్ లైక్ నువ్వు డెఫినెట్లీ టఫ్ కాంపిటీషన్ ఇస్తావు. ఆవిడ అడిగే రేవంత్ నువ్వు ఇట్లాగే పాడతావు అజిత్ సింగ్ ఇదంటే నో మేడం హీఈస్ గ్రేట్, నేను ఆయన పాటలు పాడతాను బికాస్ ఆఫ్ ఆయన అంటే ఇష్టం. బట్ కానీ ఆయన పాటలు వింటూ నేను నా వాయిస్లోనే పాడతాను. కాకపోతే ఎక్కువ పాటలు అవే పాడడం వల్ల జనాలు ఏంటంటే లైక్ అజిత్ సింగ్ పాటలు ఎక్కువ పాటలు అంటే బట్ కాంపిటీషన్ సాంగ్స్ అని కూడా వాళ్ళే ఇస్తారు. ప్రిపరేషన్ రియాజ్ ఎలా ఉంటుంది? మొత్తం ఆర్కెస్ట్రాతో ట్రాక్తో చూసుకుంటారు? వెరీ హ్యాపీ. 5 days ప్రాక్టీస్ ఉంటుంది, 2 days షూటింగ్, 1 day టెక్నికల్. 5 days ప్రాక్టీస్ ఎలా అంటే మాకు అక్కడ లక్కీలీ ఇద్దరు మ్యూజిక్ మాస్టర్స్ ఉన్నారు. ఫస్ట్ సాంగ్ నేర్చుకో అని చెప్తే టైం ఇస్తారు. నెక్స్ట్ డే ఆయన మా పియానోతో అండ్ హార్మోనీతో ప్రాక్టీస్, నెక్స్ట్ డే నార్మల్ బ్యాండ్ ప్రాక్టీస్, నెక్స్ట్ డే ఫుల్ బ్యాండ్ ప్రాక్టీస్, నెక్స్ట్ డే టెక్నికల్, నెక్స్ట్ డే షూటింగ్, మళ్ళీ అగైన్ సేమ్ ప్రాసెస్ బ్యాక్ టు బ్యాక్, నో టైమ్ ఎట్ ఆల్. అండ్ ఏం ఫన్ ఉన్న మూమెంట్స్, ఎమోషనల్స్ ఏదున్నా సరే అన్నీ ఈ దీంట్లోనే. ఇప్పుడున్న టాప్ 5లో నీకు మిగతా నలుగురిలో ఎవరు బాగా టఫ్ కాంపిటీషన్ అనుకుంటున్నావు?
నేను అలా ఎప్పుడు ఆలోచించాను, నాకు నేనే టఫ్ అండి. ఎందుకంటే నా బెస్ట్ని ఇద్దాం అనుకుంటే, ఎందుకంటే నేను ఎప్పుడైతే వన్స్ పక్కడు గురించి ఆలోచించానో నా మైండ్ డైవర్ట్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం అన్ని రకాల పాటలు పాడడానికి నేను యాక్చువల్ ప్రయత్నం. సో ఫ్రెండ్స్లో ఎంత ఎంకరేజ్మెంట్ ఉందో చెప్పలేను రేవంత్, ఎంత మంది ఫార్వర్డ్ చేస్తున్నారు. బోత్ ఆఫ్ యువర్స్, నీది రోహిత్ది, ఇద్దరిది. న్యాచురలీ బికాస్ మీ ఇద్దరిలో ఎవరు గెలిచినా కూడా ఈ టైటిల్ ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్. విన్ అవ్వదాం అన్న మోటో కన్నా నా బెస్ట్నే ఇద్దాము. నాకేంటంటే ప్లేబ్యాక్ ఏ రకంగా నా ఏమేంటంటే ఈ ఎపిసోడ్ సల్మాన్ ఖాన్ గారు వస్తారేమో, ఆయన ముందు పాడదాం. ఎస్, ఈ ఎపిసోడ్ షారూఖ్ ఖాన్ గారు వస్తారు, లేకపోతే అమీర్ ఖాన్ వస్తారేమో, పాడదాం. ఒక హోప్. ఎందుకు ఎలాగో అంటే మనం పాడినంత మాత్రం అవకాశం వస్తుంది. డిఫరెంట్ ఏమో వాళ్ళకి నచ్చితే పిలవచ్చేమో. లేకపోతే ఇక్కడ కూడా ఈ ఎపిసోడ్ రాజమౌళి గారు వస్తారు, ఈ ఎపిసోడ్ ప్రభాస్ గారు వస్తారు, ఈ ఎపిసోడ్ మహేష్ బాబు వస్తే వాళ్ళ ముందు పాడదాం, పవన్ కళ్యాణ్ ముందు అంటే నా ఏమో ఇప్పుడంటే నాకు ఎక్కువ బాగా ఉత్సుకత బాగా ఎక్కువ. అంటే కొంచెం ఇట్లాంటి పదాలు నిజంగా చెప్తున్నా, ఇదేదో టీవీ కోసం అని కాదు. ఇంతవరకు రావడమే చాలా పెద్ద విషయం, అది నువ్వు గ్రహించాలి అండ్ పార్టిసిపెంట్స్ అందరూ గ్రహించాల్సిన విషయం. వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ, ఇంత దూరం రావడమే. ఈ తర్వాత ఏమైనా కూడా అది రకరకాల పరిస్థితుల ప్రభావం ఉంటుంది. సో వీ రియలీ హోప్ దట్ ఎవ్రీబడి ఓట్స్ ఫర్ యూ. ఎందుకంటే 50% ఓటింగ్ అండి, 50% జడ్జిమెంట్. సో ఆ 50% జడ్జిమెంటే మాకు 100%. సో రెండు కూడా బ్యాలెన్స్, జడ్జిమెంట్ ఓటింగ్ రెండు కలిసి డివైడ్ చేసి దాన్ని బట్టి ఓటింగ్ ఉంటుంది. 1% ఎలిమినేట్ అయిన చాలా మంది ఉన్నారు, 0.2% ఎలిమినేట్. సో అందరూ వింటున్నారు కదా, రేవంత్కి ఓట్ చేయాలంటే సోనీ లైవ్ యాప్, www.sonylive.com యాప్, ఇది ఆన్లైన్ ఓటింగ్ అండి. ఇది కూడా ఎవ్రీ సాటర్డే, ప్రతి ఆదివారం రాత్రి 8 గంటల నుంచి ఆ మరుసటి రోజు పొద్దున్న 7 గంటల వరకు ఉంటుంది. సో ఈ 11 గంటల్లోనే మీ ఓటింగ్ అనేది, మీ అమూల్యమైన ఓటు గుర్తు నాకు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. యా, అండ్ యాప్ ఓపెన్ చేయగానే చాలా ఈజీ ఇన్ఫాక్ట్ ఓటింగ్. అండ్ ఓట్ చేసిన తర్వాత మీరు ఫేస్బుక్లో షేర్ చేయొచ్చు కూడా, సో దట్ మిగిలిన వాళ్ళు కూడా ఒకవేళ ఓట్ చేసి ఉండకపోతే, మర్చిపోయి ఉంటే కనుక. ఎందుకంటే నా హార్డ్ వర్క్తో పాటు మీ కష్టం కూడా తోడైతే నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పటివరకు మీరు ఎంతో ఆదరిస్తున్నారు, ఇక ముందు కూడా మీ సపోర్ట్ కావాలండి నాకు. సో రేవంత్, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. వెళ్తూ నాకు బాగా ఇష్టమైన వాళ్ళు, పంచపాండవులు లాగా ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగా అఫ్కోర్స్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఘంటసాల మాస్టర్ గారు. అండ్ ఎందుకంటే నాకు పాత పాటలు చాలా ఇష్టం, ఓల్డ్ పాటలు నేను కొంచెం అంటే అని కాదు, అట్లీస్ట్ ట్రై చేయొచ్చు. అండ్ తర్వాత శంకర్ మదన్ గారు, హరిహరన్ గారు, వీళ్ళందరూ ఆశీస్సులు రేవంత్ నీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మీ అందరూ సపోర్ట్ కూడా నాకు ఉంది, ఇంకా ఉండాలి, కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. సో ఇండియన్ ఐడల్ టాప్ 5 రేవంత్తో ప్రత్యేకంగా పాటలాడుకున్నాం కదా ఇవాళ. అండ్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి, గాడ్స్ గ్రేస్ అంతా మంచి జరిగి టాప్ 3కి వెళ్తే అగైన్ బ్యాక్ టు హోమ్ వచ్చి వాళ్ళు కొంచెం షూటింగ్ అవన్నీ చేస్తారు అనుకుంటాను. ఎందుకంటే మేబీ అంతా కూడా మంచిగా, ఎందుకంటే ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ వరకు వచ్చి కొంచెం అంతా అంటే అదొక పండగ. సీరియస్లీ ఫర్ మీ, నాకైతే నేను పండగ దానికన్నా నాకు వచ్చిన అవకాశాన్ని నేను ఎంతవరకు యూజ్ సాధ్యంతకు ఎంతవరకు యూజ్ చేసుకుంటే బాగుంటుంది అంటే ఉంటున్నాను. సో నిజంగా అక్కడ అందరూ కూడా ఐడిల్ కా బాహుబలి పిలుస్తూ ఉంటే నాకు కొన్నిసార్లు అమ్మో ఎవరైనా చూస్తే ఇన్నిసార్లు బాహుబలి అని చెప్తాను అనుకోండి, అంటే అఫ్కోర్స్ భయం ఉంటుంది కదండి. అండ్ తర్వాత వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే, లాంగ్వేజ్ అనేది బ్యారియర్ కాదు, ఫర్ మ్యూజిక్ దెర్ ఇస్ నో లాంగ్వేజ్ అన్నదానికి ఎగ్జాంపుల్. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ సోనీ ఎంటర్టైన్మెంట్. అండ్ ఇన్ని విషయాలు నేను షేర్ చేసుకునే అవకాశాన్ని ఎప్పుడెప్పటి నుంచి షేర్ చేసుకుందామో అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత ఇస్తున్న ఫస్ట్ టీవీ ఇంటర్వ్యూ ఇది. సాక్షి టీవీతో నేను మనకి సాక్షిగా మాట్లాడే టైం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సాక్షి టీవీ. ఆల్ ది బెస్ట్ రేవంత్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది సారీ చెప్పడం మర్చిపోయాను, ఇది నాకు తనివి తీరట్లేదు, చెప్పాలి. ఎందుకంటే రీసెంట్గా బాలీవుడ్లో కూడా నా ఎంట్రీ అయింది. నేను యాక్చువల్లీ సోనీ టెలివిజన్లో నెక్స్ట్ వస్తున్న సబ్సే బడా కళాకార్ అని ఒక రియాలిటీ షోకి నా వాయిస్ ఇచ్చాను. సో ఆ రకంగా బాలీవుడ్లో ఎంట్రీ అయింది. తప్పకుండా ఎక్కడ ఎన్ని అనివార్య కారణాలు ఎదురైనా సరే నా మ్యూజిక్ జర్నీ ఎప్పుడు ఎక్కడ ఆగకుండా మీ అందరూ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్తో, నా హార్డ్ వర్క్తో ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలి. ఎస్. సో ఇది వాటి ప్రత్యేక చిట్ చాట్ ఇండియన్ ఐడల్స్ టాప్ 5 రేవంత్తో. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.